సర్వపిండి కోసం కావలసిన పదార్థములు: బియ్యపిండి, వేయించిన నువ్వులు, ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, వేయించిన పల్లీలు, పేస్ట్, అల్లం పేస్ట్, కరివేపాకు. తయారు చేసే విధానం: బియ్యపిండిలో పేస్ట్, నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, యాక్చువల్గా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. దెన్ పల్లీలు, ఈ పల్లీలతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇందులో మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ దెన్ కొంచెం వాము కూడా వేయాలి, ఎందుకంటే మంచి డైజెషన్ కోసం. ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ డిష్ అనేది తెలంగాణ స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. ఈ మిక్చర్ ఇది మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది కలిసిన తర్వాత వేడి నీళ్ళతోటి దీన్ని ముద్దలాగా చేసుకోవాలి. వేడి నీళ్ళు కొంచెం కాగబెట్టేసుకొని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు కూడా వేయవచ్చు, బట్ వేడి నీళ్ళు వేస్తే కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా, స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చండి. మంచి టేస్టీ రెసిపీ, ఈజీ కూడా. సో ఇప్పుడు నేను ఈ పిండిలో వేడి నీళ్ళు వేస్తున్నాను. చూడండి, కొన్ని వేడి నీళ్ళు నేను తీసుకుంటున్నా గోరువెచ్చటి. కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి చేతితోటి కూడా. ఈ విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. మొత్తం వేడి నీళ్ళు వేసేసి కలిపేసాము. సో ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇలాగా కొంచెం పెద్దది, ఇందులో చూడండి మొత్తం అన్ని పల్లీలే ఉన్నాయి. ఇప్పుడు ప్యాన్కి నూనె రాసుకొని ఇలాగా, నా దగ్గర ప్యాన్ ఉంది, ఇందులో కూడా రాసుకోవచ్చు. సర్వపిండికి సపరేట్గా బౌల్స్ ఉంటాయి, సో దానికైనా పెట్టవచ్చు, లేకపోతే ఇలాగ సర్వపిండి ప్యాన్ కూడా వేసుకోవచ్చు. బౌల్ లేనప్పుడు మొత్తం ప్యాన్కి వచ్చేలాగా నీట్గా ఒత్తేసుకోవాలండి సర్వపిండిని. సూపర్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అన్నట్టుగా ఉంది ఇది.
మీడియం అంటే మరీ పలుస కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా పెట్టాలి. ఇలాగా నీట్గా. చూడండి, ఇప్పుడు ఇలాగ సర్వపిండి పెట్టేసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆయిల్ పెట్టుకుంటే నీట్గా పిండి రెడీ అయిపోయింది. సరే మనం దింపుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చిందో. టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ ఉంచేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీగా ఉన్నటువంటి సర్వపిండి రెడీ అయిపోయింది. చూడండి. సూపర్గా ఉంది.